అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు వర్షంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. 1 కొరింథీ 10:13. ఈ వాక్యంలో దేవుడు నమ్మదగిన వాడు అని చెబుతూ 3 విషయాలు తెలియజేస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. రెండోది, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అలాగే మూడవదిగా, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగు చేయను అని పౌరు భక్తులు వివరించడం మనం చూస్తున్నాం. ఈ మాటల్లో గొప్ప నిరీక్షణ ఉంది. అయితే యాకోబు 1:13-15 వచనాల్లో దేవుడు ఎవరిని శోధించడు, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ఈ దురాశ అన్నది పాపము వైపు మళ్ళిస్తుంది, పాపం మరణాన్ని కలిగిస్తుంది అని యాకోబు తెలియజేస్తా ఉన్నాడు. మరి ఇది వ్యక్తిగతంగా మనలో నుండి వచ్చేది. ఈ 2 లేఖన భాగాలు కూడా విభిన్నమైన అర్థాలను సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే వీటిలో గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏమంటే, యాకోబు 1:13 దేవుడు ఎవరిని శోధింపడు. ఈ శోధన అనున్నది లేక ఈ టెంప్టేషన్ అంటే ఆశ చేత ఆకర్షింపబడి ఆ ఆశ దురాశగా మలచబడి దాని వెంట ఏడవబడి దురాశను విడువక దానినే పొదుగుతూ ఉంటే దురాశలో నుండి పాపం బయటికి వస్తుంది. పాపం అధికమైనప్పుడు మరణమే దాని అంతం. 1 కొరింథీ 10:13లో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, ఈ పదంలో టెంప్టేషన్ అనే కంటే టెస్ట్ అన్నమాట మనకు కనబడతా ఉంది. ఎందుకంటే సహింపగలిగినంతకంటే ఇది వ్యక్తిగతంగా మనలో నుండి లేక లోపల నుండి వచ్చింది కాదు, బయట నుండి వచ్చేది గనుక తప్పించుకునే మార్గం కూడా దొరుకుతుంది. ఉదాహరణకు యేసేకు కలిగిన 3 రకాల శోధనలు ఆయన హృదయంలో నుండి వచ్చేవి కాదు. సాతానుడు ప్రభువు వారి మనస్సును మరులు కొల్పవలన దృక్పథంతో కలిగించినవి గనుక వాక్యం చేతనే ఎదుర్కొని జయించారు ప్రభు. మరో ఉదాహరణ, యోబు 23:10. భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని అంటున్నాడు. ఈ శోధన శ్రమ ద్వారా వచ్చిన టెస్ట్ లేక పరీక్షగా చూపిస్తుంది. సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములని శోధించును. మలాకి 3:3లో వెండిని శోధించి నిర్మలము చేయవాడు అయినట్లు. అలాగే కీర్తన 78:18 వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించిరి. 41వ వచనం మాటి మాటికి దేవుని శోధించిరి. ఇలా అనేక చోట్ల శోధించుట అనే మాటను పరీక్షించటం గురించి లేక టెస్ట్ అన్న మాటను తెలియచేయటను మనం చూడొచ్చు. ఈ 2 లేఖన భాగాల్లో మనకు అర్థమవుతున్న ప్రధాన అంశాలు ఏంటంటే, మొదటిగా మనలో ఉన్న ఆశను బట్టి శోధించబడుట. వీటిని జీవించడానికి సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. అందుకే సహించువాడు ధన్యుడు అని అంటున్నాడు యాకోబు. ఆశ చేత ఏడవబడుతున్నప్పుడు మన మనస్సు మరులు కొల్పబడుటను బట్టి సహనం కావాల్సి ఉంది. అలాగను చేస్తే చేవ కిరీటం. అలాగే రెండవది, మనకు కలిగిన శ్రమలను బట్టి శోధించబడుట. శ్రమలను బట్టి శోధించబడినప్పుడు ఇట్టి శ్రమల్లో తప్పించుకునే మార్గాన్ని దేవుడు తప్పక కలుగు చేస్తాడు. అంతేకాదు మనం సహింపగలిగిన కెపాసిటీని బట్టి మాత్రమే, అంటే సహింపలేము అని ప్రధాన కుమ్మరి కంసాలి అయిన మన దేవునికి తెలుసు కనుక దానికి మించి మనలను శ్రమ పెట్టాడు. అట్టి శోధన మనకు కలుగనీయడు. అవును, ఆయన అంటే మన దేవుడు నమ్మదగినవాడు. మనం సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మనకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, పౌలు, యాకోబు భక్తులు తెలియచేసిన ఈ 2 లేఖన భాగాల్లోని వ్యత్యాసాన్ని మేము గమనించగలుగునట్లును, శ్రమల ద్వారా శోధింపబడుతున్నామా
శరీర మానసిక బలహీనతలు బట్టి శోధించబడుతున్నామా అన్న విషయాన్ని వివేచించి మరణం వైపు అడుగులు వేయక జీవితాన్ని పొందుకుని దేవుని వాగ్దానమైన జీవ కిరీటాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.